స్టూడెంట్స్, ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకి ల్యాబొరేటరీలో ఉంది. ఈ యాసిడ్తో మనము ఇక్కడ మనం చూసినట్టయితే ఈ చేతిలో కూడా ఉంది, ఇవి జింకు ముక్కలు. ఈ జింకు ముక్కలతో ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనము వేయడం వల్ల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. తర్వాత హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. అంటే జింకు ముక్కలే కాదు, ఏది మెటల్ అయినా సరే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో హైడ్రోజన్ వాయువు అయితే వస్తుంది. మనకి ల్యాబొరేటరీలో జింకు ముక్కలు ఉన్నాయి. ఈ జింకు ముక్కలతో ఈ ప్రయోగాలు చేసి ఇప్పుడు గాలి కంటే తేలికైనటువంటి వాయువు అయినటువంటి హైడ్రోజన్ని ఇప్పుడు మనం ఇక్కడ సృష్టించి దీన్ని ఈ బెలూన్లో పడతాం. గాలి కంటే తేలిక ఇప్పుడు ముక్కలేసాయి, మూడే ముక్కలేసి ఎక్కువ వేస్తే ఏమవుతుంది నాకు భయం. బాటిల్ పెరిగిపోద్ది మనకి. ఎందుకైనా ప్లాన్ ఉంది కదా, క్లోజ్ చేసేసి నేను తీసేసి ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వాయు దగ్గర పెడితే ఒక శబ్దం చేసింది. చూడండి, ఒక ప్రయోగం చూడండి. ఇక్కడ అది ఒక శబ్దంతో ఇది ఆరిపోయింది, చూసారా? అనే సౌండ్తో ఆరిపోతుంది. వెలువడే వాయువు హైడ్రోజన్ ని మనం గుర్తిస్తాం. ఈ వరకే మనం అక్కడ చూడొచ్చు. ఇప్పుడు హైడ్రోజన్ వాయువుని తయారు చేసినాం. ఇది మన తరగతి గదిలో పైన ఉంది. ఆ బెలూన్ మనం తయారు చేసినటువంటి ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి హైడ్రోజన్ వాయువు బెలూన్ ని ఎక్కడ చూడండి. అందరూ కూడా చుట్టూ నిలబడండి. ఇప్పుడు మనం ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి ఈ హైడ్రోజన్ వాయువు గాలి కంటే తేలికైనటువంటి వాయువులు తయారు చేసినాం. ఇప్పుడు 9th క్లాస్ పిల్లల సమక్షంలో ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి ఈ గ్యాస్ బెలూన్ని మనం అంతా కూడా కరతాళ ధ్వనుల మధ్య వదిలేసేదే.